ఏపీలో లిక్కర్ స్కామ్ ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిందో ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు తీగలాగితే డొంక కదిలినట్టుగా ఉంది. ఖచ్చితంగా ఏ పార్టీ ఎక్యూజ్డ్ పార్టీ నిందితుడు 40వ నిందితుడిగా ఉన్నాడు ఈ కేసుకు సంబంధించి వరుణ్ అనే వ్యక్తిని విదేశాల్లో ఉంటే పట్టుకొచ్చి మరీ అరెస్ట్ చేసి విచారణకి తీసుకుని విచారిస్తే అసలు గుట్టు బయటపడింది. నిజంగా 11 కోట్ల నోట్ల కట్టలు. మీరు విన్నది నిజమే. హైదరాబాద్ శివార్లో ఈ యొక్క బయటపడినటువంటి సొమ్మంతా కూడా ఏపీ సిట్ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. నిందితుడు ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకు ఆ యొక్క సంఘటన స్థలం దగ్గరికి వెళ్ళారు. ఆ యొక్క ఘటనా స్థలం దగ్గరికి వెళ్ళి నిందితుడు వరుణ్ ఏదైతే చెప్పాడో వరుణ్ చెప్పిన ప్రకారం నిజంగా 11 కోట్లు అక్కడ లభించాయి. నిజంగా తీగలాగితే డొంకదలటువంటి ఏపీకి సంబంధించినటువంటి మూలాలు హైదరాబాద్ శివారు ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలోని ఒక మారుమూల గ్రామం కాచారం గ్రామంలో ఈ యొక్క డబ్బంతా పట్టుబడినటువంటి సందర్భం. నిజంగా సోషల్ మీడియా వేదికగా ఆ నోట్ల కట్టలు చూసి అంతా నివ్వెరిపోతున్నటువంటి పరిస్థితి. నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజంగా తన 5 ఏళ్ల పరిపాలనలో ఒక హామీ అయితే చేశారు. ఖచ్చితంగా సంపూర్ణ మద్యపాన నిషేధం విధించి తర్వాత 2024లో వచ్చే ఎలక్షన్స్కి నేను ఓట్లు అడుగుతానంటూ కూడా మహిళల్ని అలాగే చాలామందిని అభ్యర్థించినటువంటి పరిస్థితి. కానీ దానికి అనుగుణంగా ఎక్కడ కూడా జరగకపోగా పాత మద్యం పాలసీ విధానాన్ని రద్దు చేసి కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చి ప్రభుత్వ ఆధ్వర్యంలో దుకాణాలు నడిపి ఎక్కడ కూడా ఫోన్పే గూగుల్ పే అనేవి ఎక్కడ కూడా లేకుండా దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలన్నీ జరుగుతున్నా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి ఏపీ 5 ఏళ్లలో కూడా ప్రభుత్వ మద్యం షాపుల్లో ఎక్కడ కూడా ఒక్క ఫోన్పే కానీ గూగుల్ పే కానీ జరగినటువంటి సందర్భం ఇది తేటతెల్లం చేస్తోంది. ఎందుకంటే నిజంగా అక్రమంగా ఈ సొమ్ము కూడబెట్టారు. ఎక్కడ కూడా ట్యాక్సెస్ రూపంలో కావచ్చు ఇవన్నీ కూడా మిగిలి వేసుకుని ఖచ్చితంగా ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తోంది. ఎలక్షన్స్కి సుమారుగా ఆయన ఒక 50,000 నుంచి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ మూలంగానే లిక్కర్ స్కామ్ దాచుకున్నటువంటి ఏదైతే సొమ్ము ఉందో అది లాస్ట్ టైం 2024 ఎలక్షన్స్కి ఖర్చు పెట్టారనేటువంటి వాదన అయితే ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి జనసేన కావచ్చు మరి ముఖ్యంగా టీడీపీ వాళ్ళు చెప్తున్నటువంటి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా సరే మరొక వైపు ఇక్కడ మరి ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే భారతీ సిమెంట్స్ కార్యాలయ వేదికగానే ఈ ఏపీ సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ గత 5 ఏళ్ళు జరిగినట్టుగా తెలుస్తోంది. అంటే ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. చాలామంది అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే సిట్ అధికారులు ఇప్పటికే చాలామందిని విచారించారు. చాలామంది కూడా అరెస్ట్ అయినటువంటి సందర్భం. నిజంగా ఓ రకంగా చెప్పాలంటే ఎన్సీఎల్టీలో తల్లి చెల్లి పైన గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డికి తాజా పరిణామం లిక్కర్ కేసుకు సంబంధించిన